సో అందరి ఇంట్లల్లో ఉండే కామన్ ఫుడ్ ఏంది? సో సపోజ్ ఇవాళ మా ఇంట్లోనే వేసుకుందాం ఏమేమి చేసారు. సో ఇది చారు అండ్ ఆలు ఫ్రై, రైస్, మురుకులు, టమాటో అండ్ ఇది నైట్ రైస్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం మా ఇంట్లో అయితే కాప్స్ వస్తున్నాయి. సో యావరేజ్ అందరూ మన తెలుగు ఇంట్లో అయితే పొద్దున టిఫిన్ కి ఇడ్లీయో బొండానో ఏదో సంథింగ్ ఉప్మా తింటారు. ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం రైస్ అండ్ కర్రీ, మళ్ళీ నైట్ వచ్చేసరికి సేమ్ కర్రీ రైస్. సో లేనిదేంది? సో ఇప్పుడైతే మొత్తం అన్ని చూసుకున్నట్టయితే కాప్స్ వస్తాయి. సో లేనిదేందంటే మన ఇంట్లో ఇది చికెన్ అని కాదు, ప్రోటీన్ లేదు అండ్ ఫైబర్ కూడా లేదు మన ఇంట్లో. సో ఈ పేరుతో రోజు చికెన్ తినాలారా మేము ప్రోటీన్ కోసం అంటే అస్సలు కాదు. సో ఇంట్లో మమ్మీ వాళ్ళు వండిన అయితే అన్హెల్దీ అని ఎప్పుడు చెప్ప, వాళ్ళు హెల్దీకే వండుతారు, మంచిగానే ఉంటాయి. కాకపోతే నేను ఏం చెప్తున్నా అంటే ఏదైతే ఫుడ్ ఉందో అందులో కొంచెం ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోండి. ప్రోటీన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఓన్లీ చికెన్ తినమనే కాదు, ఏదైనా ప్రోటీన్ సోర్స్ మనకి చాలా రకాల ప్రోటీన్ సోర్స్ ఉన్నాయి. కొంచెం ప్రోటీన్ సోర్స్ అండ్ వెజెస్ యాడ్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది రా అంటే కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చినాక మొక్కల నొప్పులు లేకపోతే అవి ఇవి పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మళ్ళీ అన్నిటికీ. సో ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్ యాడ్ చేస్తే కొంచెం మనం ఎనర్జీ ఉంటాం, కొంచెం మజిల్స్ అనేవి యాక్టివేట్ అయితే హెయిర్కి మంచిది, అన్నిటికీ మంచిది. సో అందుకనే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు సపోజ్ మీరు నార్మల్గా మార్నింగ్ ఉప్మా తింటారు అనుకోండి, దాంట్లోకి ఒక 2-3 ఎగ్స్ లేకపోతే స్ప్రౌట్స్, ఇట్లా ఏవో ఒకటి సంథింగ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది మీ ఇంట్లో కూడా ఇవ్వండి. అప్పుడైతే అందరు హెల్దీగా ఉంటారు. సో అంతే ఈ వీడియోకి అయితే.